ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానము అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో అవసరముగా ఉన్నది. ఈనాడు మన లోకంలో చూచినట్లయితే భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవుట, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం లేకపోవుట, సంఘముల విశ్వాసుల మధ్య సమాధానం లేకపోవుట, దీనంతటికి కారణము ఆశీర్వాదం లేకుండా చేయడానికి సాతాను కలుగు చేస్తున్నటువంటి ఒక కుయుక్తి. ఈ సమాధానము అనేది ఆత్మ కలిగించుచున్నది, ఐక్యత కలిగించుచున్నది. ఈ సమాధానము ఐక్యత ఎవరి కుటుంబాల్లో అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మనకు వస్తున్నాయి. బైబిల్లో ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో మనకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం వస్తుంది. మొట్టమొదట సమాధానము కావాలి. దేవునితో సమాధానము, ఇరుగు పొరుగు వారితో సమాధానము. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, సాధ్యమైనంత మట్టుకు మనుషులందరితో సమాధానము కలిగి ఉండమని బైబిల్ మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానమును బట్టి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మన మీదకి వస్తున్నాయి. బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. మన దేవునికి ఉన్నటువంటి పేరు సమాధానకర్తయగు అధిపతి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చదువుచున్నాము. ఆయన సమాధానకర్త లేక సమాధానకర్త అగు అధిపతిగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఇలాగ చదివిస్తున్నాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి అనగా సమాధానము. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు మీ మీదకి వస్తున్నాయి. మరొక వాక్యములు ఈ విధంగా ఉన్నది, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కొలషీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దేవుడు అనుగ్రహించుచున్నాడు ఈ సమాధానం. ఈ సమాధానం మన హృదయములో ఏలుచుండనియాలి. ఎందుకనంటే మొట్టమొదటిగా మనకు ఆశీర్వాదములు రావాలంటే సమాధానము అవసరమై ఉన్నది. అందుకనే నీవు దేవునికి బలి అర్పించినప్పుడు నీ సహోదరునితో విరోధం ఏదైనా ఉన్న ఎడల ఆ అర్పణము అక్కడ పెట్టి మొట్టమొదటి సమాధానము పడి వచ్చి ఆ అర్పణమును అర్పించవలనని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానము కలిగి ఉండండి. దేవుని ఆశీర్వాదాలను పొందుకోనండి. దేవుని యొక్క దీవెనలు మీ మీదకు వచ్చినట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. సాధ్యమైనంత వరకు సమాధానము, ఐక్యత, నెమ్మది కలిగి ఉండండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో సమాధానమును లేక ఐక్యతను, ఆశీర్వాదాలను, దీవెలను మీకు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సమాధానములకు అధిపతి, శాంతికి కర్త, నీకే స్తోత్రములు. నీ బిడ్డలను దేవా మీకే స్తోత్రం. నీ బిడ్డలను నీవు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించండి. వేటి విషయంలో ఆశీర్వాదము లేదో నాయన వారిని ఆశీర్వదించండి. సమాధానం కలగజేస్తావు, వారిని ఆశీర్వదించు దేవుడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించండి, వర్ధిల్లింపచేయండి. వాక్యం వింటున్న నీ బిడ్డలని ఉదయకాల సమయంలో దర్శించి నీ దీవెనని ఆశీర్వాదాలు వారితో ఉంచి మీరే బలపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.